భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 39 నందు శంకర సంకట విమోచనము అనే కథలను విందాం. సుఖమునీంద్ర, సర్వభోగ త్యాగి అయిన శంకరుని ఆరాధించేవారు నరసురాదులలో ఎవరైనా ఐశ్వర్య సంపన్నులు కావడము, లక్ష్మీకాంతుడు సర్వభోగమయుడు అయిన శ్రీహరిని ఆరాధించేవారు సర్వసంగ పరిత్యాగులు కావడము మనం తిలకిస్తూనే ఉంటాం. ఇందులో త్యాగిని ఉపాసించేవారు భోగులు, భోగిని ఆరాధించేవారు త్యాగులు కావడం జరుగుతున్నది. ఎందుకలా అవుతున్నది అని పరీక్షితు ప్రశ్నించగా అవధూత శిరోమణి అయిన సుఖమహర్షి బదులు పలుకుతూ ఉన్నాడు. రాజా, నిరంతరం తన శక్తితో ఉండే పరమేశ్వర సత్వాది గుణముక్తుడై అహంకారాధిష్ఠుతుడై ఉంటాడు. సాత్విక రాజస తామస భేదంతో అహంకారం త్రివిధంగా ఉంటుంది. దీని నుండియే దశేంద్రియాలు, పంచమహాభూతాలు, మనస్సు అనే షోడశ వికారాలు ఏర్పడతాయి. అందుకే వీటి అధిష్టాన దేవతలలో ఎవరిని ఉపాసించినా ఐశ్వర్యాలన్నీ లభిస్తాయి. శ్రీహరి ప్రకృతికి అతీతుడై ప్రాకృత గుణరహితుడై పురుషోత్తముడై ఉన్నాడు. అట్టి దేవదేవుని ఆరాధించేవాడు కూడా గుణాతీతుడే అవుతాడు. రాజా, నీ తాత అయిన ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగ సమయంలో వాసుదేవుని వల్ల ధర్మాలన్నీ విని విని చిట్ట చివర ఇప్పుడు నువ్వు నన్ను వేసిన ప్రశ్నయే వేశాడు. మానవులందరినీ అనుగ్రహించడానికే పరమాత్మ లీలాగృహీత దేహుడై కృష్ణ రూపాన యదుకులంలో ప్రాదుర్భవించాడు. అందులకే ధర్మజుని ప్రశ్నకు కరుణించి ఇలా సమాధానం చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ధర్మరాజా, నేను అనుగ్రహించిన వారి ఐశ్వర్యాలను అన్నింటినీ హరిస్తాను. దానితో అట్టి దరిద్రుని బంధుమిత్ర పరివారమంతా పరిత్యజిస్తారు. వాడు ధనోపార్జనకై చేసే ప్రయత్నాలను అన్నింటినీ వ్యర్థం చేస్తాను. దానితో వాడు ధన విరక్తుడై ధనాశ దుఃఖ కారణం అని గ్రహించి నా భక్తజనులను ఆశ్రయించి సేవిస్తూ ఉంటాడు. ఆ స్థితిలో నేను అవ్యాజ కృపను వర్షింపచేయగా ఆ నా భక్తుడు సచ్చిదానందానుభూతిని పొందగలుగుతాడు. ఇలా నన్ను ఆరాధించడం, సంతుష్టిని చేసుకోవడం దుర్లభ విషయాలు కావడం వల్ల అధిక సంఖ్యాకులైన సాధారణులు నన్ను విడనాడి అన్యాన్య దేవతలను ఆరాధిస్తారు. అంతేకాదు, నాకన్నా భిన్నులు సత్వరంగా వరాలను ప్రసాదించి సామ్రాజ్యలక్ష్మిని పొంది మదోన్మత్తులై ఉశృంఖల పరివర్తనులై వరాలను ప్రసాదించిన తమ ఇష్ట దేవతలనే విస్మరించి తిరస్కరిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో అన్నాడు. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు: రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వరాలను శాపాలను ప్రసాదించగల నిగ్రహానుగ్రహ సమర్థులే. వీరిలో శివ బ్రహ్మలు మాత్రం సత్వరంగా వరాలను ప్రసాదిస్తారు, శాపాలు కూడా తొందరగానే ఇస్తారు. శ్రీహరి శీఘ్రంగా శాపాన్ని కానీ వరాన్ని కానీ ఇవ్వడు. ఈ విషయమై పురాతన కాలంలో జరిగిన వృత్తాంతాన్ని ప్రాచీనులు ఈ రీతిగా చెబుతూ ఉంటారు. బహు పురాతన కాలంలో శంకర భగవానుడు వృకుడు అనే రాక్షసునికి వరమిచ్చి ప్రమాదంలో పడ్డాడు. శకుని కుమారుడు వృకాసురుడు. ఓనాడు వాడు స్థిమితం లేక పరిభ్రమిస్తూ ఉండగా మధ్య మార్గంలో ఎదురై దేవర్షి నారదుని తిలకించి త్రిమూర్తులలో శీఘ్రంగా ప్రసన్నులయ్యేవారు ఎవరు అని అడుగగా అల్పమైన సద్గుణాలకు అనుగ్రహిస్తూ అల్పమైన దుర్గుణాలకి ఆగ్రహించేవాడు మహాదేవ భగవానుడు మాత్రమే. శంకర భగవారాధన వల్ల నీ మనోభీష్టాలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. రావణ బాణాసురాదులకు ప్రసన్నుడైన శంకర భగవానుడు వారికి అఖండైశ్వర్యాలు ప్రసాదించాడు అన్నాడు. నారద ఉపదేశానుసారం వృకాసురుడు కేదార క్షేత్రంలో అగ్నిదేవుని శంకర ముఖంగా భావన చేసిన తన శరీరాన్ని ఖండాలుగా నరుకుతూ హోమం చెయ్యసాగాడు. 6 రోజులు ఆ విధంగా చేసిన శివదర్శనం కాకపోవడంతో సప్తమ దినాన కేదార క్షేత్రంలో స్నానం చేసి తన శిరస్సును పరశువుతో ఖండించి హోమం చేయ సంకల్పించాడు. ఆత్మహత్యకు సంసిద్ధుడైన తన భక్తుని వారించి తన అమృత హస్తాలతో వాని చేతులను పట్టుకోగా ఆ రాక్షసుని ఖండితాంగాలన్నీ యథాస్థానాలలో అమరి ఉన్నాయి. అంత అసుతోషుడు వృక, నీ తపస్సుకు సంతుష్టుడనయ్యాను, అభీష్టవరాన్ని కోరుకో అనగా వృకాసురుడు మహాపాపి కావడం వల్ల, దేవా, నా హస్తాన్ని ఎవరి శిరస్సు మీద ఉంచితే వారు భస్మం అయ్యేలా వరాన్ని ప్రసాదించు అన్నాడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. పాముకు అమృతాన్ని త్రావించినా అది విషాన్నే కక్కుతుంది.
అలాగే ఆ రాక్షసుడు పార్వతీదేవినే అపహరించాలని భావించి పరీక్షార్థం పరమశివునే భస్మం చేయ ప్రయత్నించడంతో భయపడిన శంకరుడు పరిగెత్తసాగాడు. అతన్ని వెంబడించి పరిగెడుతున్నాడు. పరమశివుడు దిశాభేదం లేకుండా సర్వ దిశలలోనూ పరిగెడుతూ చివరకు ఉత్తర దిశగా పయనించి చివరకు వైకుంఠం చేరి సమక్షంలో శ్రీమన్నారాయణుని తిలకించాడు. శంకరుని సంకట స్థితిని గ్రహించి శ్రీహరి కపట వటు రూపం దాల్చి మెల్లమెల్లగా వృకాసురుని వైపు పురోగమించాడు. మేఘ లాజిన దండ రుద్రాక్ష మాలాదులు ధరించి చేత దర్భలున్న ఆ బ్రహ్మచారి వృకుని దగ్గరగా వచ్చి ప్రణమిల్లి, శకుని నందన, వృకాసుర, నేను చూడ బాగా అలసినట్లున్నావు. నీకు విశ్రాంతి అవసరం. ఈ దేహం ద్వారానే కోరికలన్నీ తీరతాయి. అట్టి దేహానికి అధిక శ్రమ కలగనీయరాదు. కనుక విశ్రాంతి తీసుకో. నేను చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పు. ప్రపంచంలో సహకారుల వల్ల ఎట్టి కార్యాలైనా సాధించవచ్చు అనగా ఆ రాక్షసుడు ఆ బ్రహ్మచారి మాటలకు సంతుష్టుడై క్షణకాలం విశ్రాంతి తీసుకుని అంతవరకు జరిగిన తన కథను చెప్పాడు. అంతా విన్న ఆ వటువు, ఉరకాసుర, మేల్మేలు, దక్ష ప్రజాపతి శాపం వల్ల శివుడు పిశాచ వృత్తితో భేతాళుడై పరిభ్రమించడం నీకు తెలియదా? అతని పలుకులపై నాకు నమ్మకం లేదు. మహనీయుడవైన నువ్వు అతని ఈ అల్పవచనాలను ఎలా విశ్వసించావు? ఇంకా శివుణ్ణే గురువుగా, ఇష్టదేవునిగా భావిస్తున్నావా? దానవశ్రేష్ఠ, శీఘ్రంగా ముందుగా నీ హస్తాన్ని నీ శిరస్సుపై ఉంచుకుని పరీక్షించుకో. అతని పలుకులు అసత్యమైతే అతన్ని శిక్షించి భవిష్యత్తులో అతడు అసత్యమాడకుండునట్లు చేసేదువుగాక అన్నాడు. కపట బ్రహ్మచారి మధుర వచనాలకు పరవశుడై మూర్ఖుడైన ఆ వృకాసురుడు తన చేతిని తన శిరస్సు మీద ఉంచుకోవడమేమిటి? ఆ శిరస్సు ఖండాలు కాగా వాడు నేల కూలాడు. దేవతలు జయధ్వానాలు చేశారు. ఆ నాదాలు దిశలలోనూ ప్రతిధ్వనించాయి. దేవ గంధర్వ పితృ ఋష్యాదులు పుష్పవృష్టి చేశారు. సంకట స్థితి నుండి శంకరుడు బయటపడ్డాడు. మహాదేవ, ఈ దుర్మార్గుని పాపమే వీణ్ణి అంతం చేసింది. మహాత్ములకు అపకారం తలపెట్టి క్షేమంగా ఉండగలవాడెవడు? సర్వేశ్వరుడైన నీకు అపకారం తలపెట్టిన వీని గతియే ప్రపంచానికి ఉదాహరణ అన్నాడు శ్రీహరి. ప్రకృతి కంటే పరమైన శ్రీహరి ద్వారా జరిగిన శంకర సంకట విముక్తి రూపమైన ఈ విష్ణు లీలామృత గాన శ్రవణాదుల వల్ల మానవ మాతృలు బాహ్యాభ్యంతర వైరిముక్తులై మోక్షాన్ని పొందగలుగుతారు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 39 నందు శంకర సంకట విమోచనము అనే కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 40 నందు భృగు ఋషి త్రిమూర్తుల ఆధిక్యతను పరీక్షించుట, మృతులైన విప్రకుమారులను భగవానుడు ప్రసాదించుట మొదలైన కథలను విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.